కాంగ్రెస్ తీసుకున్నటువంటి డెసిషన్ చాలా 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 బాధాకరం. ముఖ్యంగా బక్కా జడ్సన్న గురించి చెప్తున్నాను. ఆరేండ్లు ఆరేండ్లు ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసిండ్రు. మరి ఇది ఏఐసిసి అంటే మరి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ చూస్తున్నారా, చూడట్లేదా, మరి ఏం అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఆరేండ్లు బక్కా జడ్సన్ని పార్టీ నుంచి బర్తరఫ్ చేయడం అనేది చాలా బాధాకరం. ఎవరైతే నీతిగా నిజాయితీగా పోతారో వాళ్ళకే ఇటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి. బట్ నాకు తెలిసినంత వరకు బక్కా జడ్సన్ అన్న ఇప్పుడు ఇంకా ఫ్రీ బర్డ్ అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే పార్టీలో ఉండి వాళ్ళ గురించి కొంచెం కొంచెం ఇట్లా సవరణలు చేసుకొని మాట్లాడడం కూడా మాట్లాడలేడు. బట్ ఇప్పుడు ఎట్లాగో బర్తరఫ్ చేసిండ్రు కాబట్టి ఇక ఇంకా విసిరిపోయే నిజాలన్నీ కూడా బయటపెట్టే అవకాశాలు విచ్చలవిడిగా కనబడతా ఉన్నాయి. మరి ఎందుకంత ఫ్రస్ట్రేషన్? ఆల్రెడీ ఏఐసిసి మెంబర్గా ఉన్న అతన్ని రద్దు చేశారు, సస్పెండ్ చేశారు. నేను అడుగుతున్న ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు బక్కా జడ్సన్ గారు వేసినటువంటి కేసులే కదా మీరు ప్రధాన ఎజెండాగా తీసుకొని మాట్లాడినరు. అవన్నీ కనుక్కొని లోపల అన్ని తీసుకొచ్చి జడ్సన్ గారే కదా ప్రతి ఒక్కళ్ళ మీద, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గతంలో ఉన్నప్పుడు ఈ కేటీఆర్ మీద అయితే కావచ్చు, లిక్కర్ గురించి అయితే కావచ్చు, సెక్రటేరియట్లో 300 కోట్ల స్కామ్ గురించి అయితే కావచ్చు, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద బుక్కే తయారైంది. కావాలంటే ఆ బుక్ కూడా మీరు చూడొచ్చు, చాలా వీడియోస్ ఉంటాయి. సో ఇట్లా ఆయన ఇన్ని వీడియోస్, ఇన్ని కంప్లైంట్స్ ఇచ్చి పదే పదే అతనే పిసిసి అధ్యక్షుల్లాగా, అతనే కాంగ్రెస్ ప్రధాన మనిషిలాగా, ఒక చిన్న వ్యక్తి అయి ఉండి కూడా, ఒక సాదాసీదా మనిషి అయి ఉండి కూడా అన్నన్ని కేసులు ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి, ఏసీబీకి, సిబిఐకి, సిఐడికి ఎన్నుంటే అన్నిటికీ అవినీతి మీద పోరాడుతూ కేసులు వేసినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బహుమానం 6 ఏళ్ళు సస్పెండ్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ లెటర్లో ఏముంది? సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి మీద, బట్టి విక్రమార్క మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడే కాదు, జడ్సన్ గారు ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల గురించి ఆయన తప్పులు ఎత్తి చూపిస్తారు. అసలు నన్ను అడిగితే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం అన్నారు కదా, మీ పార్టీ నాయకులు ఎవరు స్వేచ్ఛ వాళ్ళకి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఎవరన్నా ఏమన్నా మాట్లాడచ్చు కాంగ్రెస్ పార్టీలో, కాదంటారా? కాంగ్రెస్ పార్టీలో కొట్టుకోవట్లేదా? కాంగ్రెస్ పార్టీలో తిట్టుకోవట్లేదా? పైకి హమీ తుమి అనుకున్న వెనకాల 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 బాధపడతలేరా? అరే వాడు పడిపోతే బాగుండు, వీడు పడిపోతే బాగుండు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు గతంలో మీరు చూసుకున్నట్టయితే ఆ మంత్రి చేసినటువంటి లోపాలు ఈ మంత్రి చూపిస్తాడు, ఈ మంత్రి చేసినటువంటి లోపాలు ఇంకో మంత్రి చూపిస్తాడు. మరి అప్పుడు కూడా అట్లనే కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళని ఎందుకో సస్పెండ్ చేయలేదు, వాళ్ళని ఎందుకో డిమోట్ చేయలేదు? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఈ రోజున కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గాంధీ భవన్కి వచ్చి బీఆర్ఎస్లో నుంచి తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలని తీసుకోవద్దు, మా పరిస్థితి ఏంది అని చెప్పి కార్యకర్తలు వచ్చి గాంధీ భవన్ వచ్చి గొడవ చేస్తున్నారు కదా. చిన్నారెడ్డి గారు గాంధీ భవన్కి వచ్చి గొడవ చేస్తూ ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎందుకండి సస్పెండ్ అయ్యారు? మరి అందరినీ సస్పెండ్ చేసి పడేయండి. అసలు వాళ్ళు వద్దంటున్నారు కదా. అక్కడ అవినీతి పరులు అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో వద్దనుకున్నప్పుడు ఈ కార్యకర్తలందరూ కూడా ప్రజాస్వామ్యంలో వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్తున్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయండి సార్. మీకు తెలియదా? చిన్నారెడ్డి గారికి అన్నీ తెలుసు. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని దూషించలేదు. ఆయన పిసిసి అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తగా డెఫినెట్గా అందరినీ తీసుకొస్తున్నాడు, అది కరెక్ట్ కాదు అన్నాడు. అది జడ్సన్ గారు ఒక్కటే కాదు కదా, అందరు అంటున్నారు అదే మాట. అందరినీ తీసుకొస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరు వస్తున్నారని. రంజిత్ రెడ్డిని పట్టుకొచ్చిండు. మీకు తెలియదా రంజిత్ రెడ్డి ఏం స్కాములు చేసిండో? స్పెషల్గా చెప్పాలనా మీకు? రంజిత్ రెడ్డి గారు ఏం స్కాములు చేసిండో మీకు తెలియదా? మీరు చూడలేదా? గతంలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న మీరు వీళ్ళ స్కాముల గురించి బయట పెట్టలేదా? ఆర్టీ యాక్ట్ల ద్వారా తీసుకోలేదా? ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి సార్. దానం నాగేందర్ ఏం చేసిండో తెలియదా? మరి ఇదే దానం నాగేందర్ పంజాగుట్ట చౌరస్తా కాడ బీడీలు అమ్ముకునేటోడు అని చెప్పి మాట్లాడారు కదా. మరి ఆ బీడీలన్నీ ఏమైనా ఇప్పుడు ఆ డైలాగులన్నీ పోయినాయి. ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్
అనౌన్స్ చేసిర్రు. మరి ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటే చేస్తుండా? అది చేస్తలేడు. అంటే పోనీ మీరు ఒక మంచికి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఒక జగనన్న కొంచెమన్నా మానవత్వం ఉన్నోళ్ళని పార్టీలకి రప్పిస్తారన్నా అనుకోవచ్చు. అరే వాళ్ళ బిజినెస్ల కోసము వాళ్ళ లావాదేవీల కోసము ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి డప్పు కొడుతూ ఎన్నడూ కూడా కాన్స్టెన్సీలలో ఇదే రంజిత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేవెళ్ళ పరిధిలో కానీ చేవెళ్ళ కాన్స్టెన్సీలో కానీ తిరగలేదు. ఎప్పుడు కూడా తిరగలేదు చేవెళ్ళ కాన్స్టెన్సీలో. ఆయన ఎప్పుడు ఎవరితో తిరుగుతుండే? కేటీఆర్తోనే తిరుగుతుండే. ఎప్పుడు చూడు కేటీఆర్. ఏమైనా ఇనాగ్రేషన్ ప్రోగ్రాంలు ఉంటేనే ప్రోటోకాల్ ప్రకారము ఎంపీగా ఆయన వస్తుండే తప్ప ఎప్పుడు కూడా ఈ రంజిత్ రెడ్డి గారు చేవెళ్ళ పరిధిలో ఏ రోజు కూడా తిరగలేదు. అట్లా తిరుగుంటేనన్నా జర బాగుండేదేమో. అట్లా తిరుగుంటేనన్నా జర కొన్ని ఓట్లన్నా వచ్చేవేమో. కార్యకర్తలు మీ కార్యకర్తలు కూడా జర మంచిగా ఆయన నెత్తివే పెట్టుకొని చూసుకుంటుండేనేమో. ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ప్రతి ఒక్కరు మొన్న నేను వికారాబాద్ జిల్లాకి పోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా అదే చెప్తా ఉన్నారు. సో ఏ రోజు కూడా ఇక్కడికి రానే లేదు. ఎప్పుడు కూడా ఎంపీగా ఇక్కడికి రానే లేదు. ఎప్పుడు కూడా ఆయన కేటీఆర్తోనో హరీష్తోనో వీళ్ళందరికంటే ఎక్కువ కేటీఆర్తోనో తిరుగుతున్నాడు అని చెప్పి. మరి ఏ రకంగా తీసుకోవచ్చు? గిట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమందిని తీసుకున్నారు మీరు? సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని కార్యకర్తల్ని పట్టించుకోమని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జడ్సన్ అడుగుండొచ్చు. అంత మాత్రాన మీరు అందరినీ కూడా సస్పెండ్ చేసుకుంటూ పోవాలంటే కాంగ్రెస్ పార్టీయే ఉండదండి. మీ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా మీరు కొట్టుకోలేదా? అంత మాత్రాన మీ ఎమ్మెల్యేలను కూడా సస్పెండ్ చేసిండ్రా? టికెట్ల గురించి ఇప్పుడు గొడవ అవుతుంది. టికెట్లు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిని పొడుతుండ్రు. మరి ఆయనను కూడా సస్పెండ్ చేస్తుండ్రా? కాన్స్టిట్యున్సీలో తిరిగి పనిచేసి కాంగ్రెస్ కండువా వెప్పుకొని పనిచేసిన వాడికేమో టికెట్ ఇస్తలేరు. పక్క పార్టీల నుంచి ఈ పార్టీకి రెడ్ కార్పెటేషన్ అప్పిస్తారు. మరి ఈ సందర్భంగా ఎవరైతే అసలు సిసలు కాంగ్రెస్ కద్దరు కప్పుకుర్రో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. మరి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయండి సార్. వాళ్ళందరినీ కూడా పని అయిపోతుంది. ఎందుకు చేయరు?